ఫ్యాంటో ఏంటో వీటితో నడుస్తుంటే ఒళ్ళంతా పట్టేసినట్టుగా ఉంది. ఈ షర్ట్ ప్యాంట్ వేసుకుంటే మన అందం కూడా కనిపించకుండా పోతుంది. మీరు అలా అనుకోమాకండి, మీరేది వేసినా ఒకేలా కనపడతారు. అందంగానా? కాదు, అసహ్యంగా. ఏంటి అందరు నా కోసం ఎదురు చూస్తున్నారా? మా ముఠా మిస్త్రి నువ్వే కదా, అందుకే నీకోసం వెయిట్ చేస్తున్నా. పని దొరికిందన్న సంతోషం కన్నా నీ మాటలో ఎటకరమే ఎక్కువ కనిపిస్తుంది. లేకపోతే సున్నా లేయడానికి సంతోషపడాలా? సిగ్గు లేకపోతే సరిగా. అంత సింపుల్ గా తీసి పడుతున్నావు ఏంటి? ఈ బిల్డింగ్ రంగులేస్తే 4 రోజులు 80,000 ఇస్తారు. అయితే ఈ మగ వేషాలు ఎందుకు? ఆడవాళ్ళు ముగ్గులేయడానికి తప్ప రంగులేయడానికి పనికిరాని ఈ వానరు బాగా తెలుసు అనుకుంటాను. అందుకే ఈ పనికి పక్కాగా మగవాళ్ళ కావాలన్నాడు. అన్ని రంగులు మీరే వేసేసుకోండి. మీకు డబ్బులు ఎందుకొద్దు? కష్టమో నష్టమో అందరం కలిసి పంచుద్దాం. అయితే ఓకే, పదండి పదండి రండి పక్క. అమ్మాయిలు పక్క తప్పుకుంటారా? వాళ్ళ అమ్మాయిలు కదా అబ్బాయిలు ఓపాలు సరిగ్గా చూసి చెప్పండి. పట్టుకుని చూసి చెప్పమంటావా? డిక్కి చూస్తే లేట్లేదు అమ్మాయిలని. దారిలో పోయి దానయ్య మీరు అబ్బాయి అమ్మాయి గుర్తుపట్టాడంటే ఆ కాంట్రాక్టర్ గారు ఈజీగా గుర్తుపడేస్తాడు. కాబట్టి మీరు ఇద్దరు జాగ్రత్త పడండి. బాడీ కవర్ చేసిన ఆ కాంట్రాక్టర్ గారు వీళ్ళ వాయిస్ విని గుర్తుపడతాడేమో. ఎందుకైనా మంచిది. భద్రం గారు మీరు లేడీ వాయిస్ ప్రిపేర్ అవ్వండి. వాట్ ఇంప్రూవేషన్ మీది. అన్నా వాళ్ళు వచ్చారు. హలో సార్, మేము రెడీ సార్. ఏదో పిఎంఓ సీఎంఓ వచ్చినట్టు చెప్తావేంట్రా? వచ్చింది పెయింట్ వేయడానికేగా. నా మీద కాదన్నా. మిమ్మల్ని నాడు రాంటున్నాడేటండి. అన్నది ఎవరిని? మిమ్మల్ని. నాకు లేని బాధ మీకెందుకు? మీకు లేనిది బాధ కదండి, పౌరుషం. ఇదేనా మీ టీము? అవునండి. ఈడు కృష్ణుడు. సార్ ఆయన పేరు భద్రం అండి. నమస్కారం అండి. గొంతేంటి తేడాగా ఉంది? వీడు వాడేనా లేక తేడానా? అదేం లేదండి, అదేం లేదు. చిన్నప్పుడు కరకాయ మింగేసాడండి, అవి గొంతులు ఇరుక్కుపోయి స్వరపేటకి సూతి మారిపోయిందండి. మరి వీళ్ళిద్దరు ఎవరు? తన పేరు లోకేష్ అండి, తన పేరు కుమార్ అండి. మీ బ్యాచ్ లో ఆడాళ్ళెవరు లేరా? ఆడవాళ్ళు అస్సలు దాన్ని పేపర్ ఆడేశారు కదండి. చూడు, నల్లధనం చట్టరీత్యా నేరమని పేపర్లో వేస్తున్నారు, దాచుకోవడం మానేస్తున్నారా? అలాగే మా ఓనర్ చేదస్తంతో యాడేయించాడు. అది చేదస్తం కాదన్నా, భయం. ఆడోళ్ళు మీ కంట్లో పడితే పొలంలో పడ్డ ఎలుగు బంట్ల మీద పడిపోతారని భయం. తుమ్మెద వాలిపోతుందని పుష్పం పుష్పించడం మానేయకూడదరా. భద్రం గారు, వీడు మేనేజర్లా లేడండి, మదపిచ్చోళ్ళ ఉన్నాడు. అసలు ఆడదంటే ఎవరనుకున్నారా? మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, మచ్చిక చేసుకుంటే ఇంక చాలా ఆపండి. మనసిస్తుందిరా. మీలాంటి కన్ను పడితే బెట్ను కూడా కానీ వస్తుంది. ఎక్కువ మాట్లాడితే కోసేస్తా. ఏంటంటే అది సరే గాని మీరు 5గురు బంగ్లాకి పెయింట్ వేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఓ 10 రోజులు పడుతుందండి. 10 రోజులు. అన్ని రోజులైతే నాకు టైం లాస్, ఓనర్ కి మనీ లాస్. కుదరవే. ఇంకో 3 పనులు పెడతానండి. వాళ్ళు కూడా ఓతురాజులై ఉండాలి. నీకు ఆసైన బాడీ బిల్డర్ తో వేపిస్తాను. పెయింట్ పెయింట్ పెయింట్. సరే సరే, లోపలికి రండి, పని మొదలెట్టండి. ఈ మోహన్ గారికి మాదపిచ్చి ఎక్కువ. లేడీస్ బీ కేర్ఫుల్. మీరు కనుక వారికి దొరికారనుకోండి, మీ జీవితం సిరిగిన చపాతే. రండి రండి, జాగ్రత్త రండి. సార్ వచ్చారండి, వచ్చారు. తొందరగానే అయిపోద్ది సార్. అలాగే సార్, నేను దగ్గరుండి చూసుకుంటానండి. అమ్మయ్యా. ఏంటి మీ ఇద్దరికి బొట్టు పెట్టి పిలవాలా? మీరు వెళ్ళండి, మేము ఎక్కడికి వెళ్ళాం, మీరే రండి. మీరు ముందే వెళ్ళండి, మేము వెనకొస్తాం. అన్నా అలా అరిచారేంటి? వెనకాల ఏమైనా ఉందా? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి.
వీళ్ళేంట్రా అలా నడుస్తున్నారు? నాకేదో అనుమానంగా ఉంది. నేను మేనేజ్ చేస్తాను. మిమ్మల్ని చూడగానే మీరు చాలా తెలివైన వారండి. ఈజీగా కనిపెడతారు అనుకున్నాను. చివరికి కనిపెట్టేశారండి. చూడు, వాళ్ళు వంగి వంగి ఎందుకు నడుస్తున్నారు? ఆ రహస్యం నాకు చెప్పు. అది ఈ లోకేష్ వాళ్ళ నాన్ని వెనక నుంచి లారీ గుర్తేశాడు. కుమార్ గారి మామయ్యని వెనక నుంచి ఏదొచ్చి పొడి చంపేసిందండి. అప్పటి నుంచి వాళ్ళిద్దరికి వెనక నుంచి ప్రాణాలు పోతాయనే భయం పట్టుకుంది. అందుకే బ్యాక్ బ్యాన్ అనే వ్రతం పెట్టుకున్నారు. అందుకనే వాళ్ళ బ్యాగ్ ఎవరికి చూపించరండి. ఇలాంటి వ్రతం నేను ఇంతవరకు వినలేదు, చూడలేదు. అది ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఇంపోర్ట్ చేసుకున్నారండి. సరే సరే, ముందు ఆ పెయింటింగ్ పనులు చూద్దాం. రండి రండి. ఈ గోడకి రెడ్ కలర్ వేయండి. ఆ సైడ్ ఎల్లో కలర్ వేయండి. ఈ బార్డర్ అంతా రెడ్ వేయండి. మధ్యలో ఏదైనా కుక్క బొమ్మ వేస్తే బాగుంటుంది కదండి. ఏనుగు బొమ్మ వేస్తే ఇంకా బాగుంటుంది. వేస్తావా? అరే, కుక్క బొమ్మలు ఏనుగు బొమ్మలు వేయడానికి ఇదేమైనా క్యాన్వాస్ అనుకున్నావా? మీ క్రియేటివిటీ వదిలేసి చెప్పిన పనులు చేయండి చాలు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, ఈ గోడల మీద చాలా కాస్ట్లీ వస్తువులున్నాయి. అవి పొరపాటున పగిలినా, కావాలని పగలగొట్టినా మీకే ఫైన్ పడుద్ది. ఎంత గట్టిగా ఉన్నావేంటి? నా మధ్యలు మధ్యలో చెక్కల్లా ఉంటాయి. మరి ఇందాకేటి మిల్క్ స్వీట్లా మెత్తగా తగిలాయి? పనిచేసేటప్పుడు పంచాయతీలు సొల్లు కబుర్లు వేయకూడదు. టైం వేస్ట్ చేయకండి. ఈ పనంతా పక్కగా 4 రోజుల్లో పూర్తవ్వాలి. నా మోహన్ చూస్తుంటే అది చూడు. సరే సార్, వెళ్ళవయ్యా. ఏం పని చేస్తారో ఏంటో. రాళ్ళని కూడా వదలడు, కామ పిశాచిలా ఉన్నాడు. మిమ్మల్ని వెనక నుంచి చూస్తే మీకు ప్రాణగండం, అంతేగా? సరే, మీ పనులు నా టైము 2 వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. మీ పని మీరు చూసుకోండి, వెళ్ళండి. రే, ఆ పెయింటింగ్ జాగ్రత్త. బలెటోలండి మీరు. అయ్యో 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 అయ్యో, రే, ఇది మామూలు పెయింటింగ్ కాదురా, పికాసో పెయింటింగ్. మా ఓనర్ యాక్షన్ లో లక్షలు పెట్టుకున్నారు. పికాసోరా ఆడేవిడేటి? పికాసో అంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పెయింటర్. కాదు, ఆర్టిస్ట్. పికాసో పెయింటింగ్స్ ఇంత చీప్ గా ఉండవు. ఎవరో రోడ్ సైడ్ బొమ్మలేసేవాడు ఉంది. 200 కూడా ఉండదు. పెయింట్స్ వేసే వాళ్ళకేం తెలుసు పెయింటింగ్స్ విలువ? దీన్ని పగలగొట్టినందుకు 50,000 ఫైన్ వేస్తున్నాను. సార్ మీరిచ్చే 80,000లో 50,000 ఫైన్ వేస్తే మాకేం మిగులుతుంది సార్? దయచేపండి బాబు. సరే, మీ కష్టం నాకెందుకు, ఓ 20,000 చేసుకోండి. ఇది కూడా చాలా అన్యాయం అండి. సరే, అయితే ఫస్ట్ డే ఫైనల్ చేసుకుందాం. రెండోది ఫైనల్ చేసి. సరే, ఇంకా నేను మీకు ఇచ్చేది 60,000. ఇంకేది పడేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోండి. పదరా. అమ్మో, ఆగండి, టీచర్ అంతేగా చేస్తాను. వెళ్ళండి. సొమ్ము తింటే పురుగులు పడి చేస్తాడు. ఇది పగిలిన తర్వాత ఏదో లేడీ వాయిస్ వినిపించింది. అదెవరిది? నువ్వా 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 నువ్వా? నాదేనండి. అయితే ఈ గాజు పాత్ర పగలగొట్టింది నువ్వేనన్నమాట. ఇది భట్టి విక్రమార్కుడు నీళ్లు తాగడానికి వాడిన గాజు పాత్ర.
మా ఓనర్ ఎంతో ముచ్చట పడి కొనుక్కున్నాడు. అయితే మళ్ళీ ఫైన్ వేస్తారా అంతేగా? చాలా షార్ప్ గా క్యాచ్ చేశావు. నీ తెలివికి ముచ్చట పడి ఫైన్ 4,000 వేస్తున్నాను. ఒప్పేసుకున్నాం కదా, 3,000 చేసుకోండి. అడుక్కున్నావు కదా, ఓ 1,000 తగ్గిస్తున్నాను. పో నువ్వు పద. మీ దయ చూసారా, నా తెలివితేటలతో 1000 రూపాయలు ఎలా తగ్గించేశాను. ఏడ్స్. ఇలా అయితే వాడు డబ్బులు ఇవ్వకపోగా మనమే వాడికి ఎదురివ్వాలి. ఈ రోజు ఒక్క వస్తువు కూడా పగలడానికి ఇల్లు లేదు, ఫైన్ కట్టడానికి ఇల్లు లేదు. అందరూ జాగ్రత్తగా పనిచేయండి. Yes, boss. కేకే, నువ్వు ఆ గోడ కొట్టిన మేకలన్నీ పీకే. భద్రం, నువ్వు వెళ్ళి ఆ పని చూడు. అలాగే రాజా గారు, మీరిద్దరు వయ్యారంగా ఊపుకుంటూ పెద్ద పనులు ఏం చేయకుండా. నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు రాజా. డబ్బులు వచ్చాక సన్మానిస్తాను గానీ ముందు ఆ పని చూడు. ఎలా ఎలా ఆ వాచ్ తీసి ఒక్క నిమిషం ఆంపోతే అదవా. ఆ వాచ్ కదరా, గోడకున్న వాచ్. చెప్పాలిగా క్లారిటీగా. అదిగో అక్కడ మెల్లగా 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 తుమ్ము. నీ తుమ్ముకు మళ్ళీ ఏదైనా పడిపోతే ఫైన్ కట్టాలి. అది నాకు తెలుసులే. ఏది పడకుండా జాగ్రత్తగా తుమ్ముతానులే. చూసావా రాజా, ఇంత గట్టిగా తుమ్మినా ఏది పడలేదు. ఏది పడకపోవడం ఏంటి, నీ విగ్గు. ఏంటి విగ్గు పడిందా? ఎక్కడ ఎక్కడ పడింది? ఎక్కడ? వీళ్ళని అలా చూస్తున్నావేంట్రా? నా నెత్తినేమన్నా కోతులు ఆడుతున్నాయా? ఈ విగ్గేంట్రా? ఇది లేడీస్ విగ్ లా ఉంది. ఈ విగ్ ఎవరితో నాకు తెలియాలి. చెప్పండి. బట్ట బుర్రున్నా బోడిగుండన్నా ఒప్పుకుంటాను, కానీ విగ్గుంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను. మేకప్ వేసుకునే ఆడదాన్నైనా నమ్మొచ్చు గాని విగ్గు పెట్టుకునే మగాన్ని అస్సలు నమ్మకూడదు. ఒకడు పైనున్నాడు, ఇద్దరు కిందున్నారు, ఇంకో ఇద్దరు కనపడకుండా పోయారు. ఈ విగ్గు ఆ ఇద్దరిలో కనిపించని ఎవరితో ఒకరితో అయి ఉంటుంది. చెప్పండి, నాకు తెలియాలి. చెప్పరా, నాకు తెలియాలి. నువ్వు చెప్తావా చెప్పవా? చెప్పు. సడన్ గా బెడ్రూమ్ లో ఉన్నానేంటి? అవును, ఇందాక నా చేతిలో ఒక విగ్గుండాలి, అదేమైంది? అందరూ ఒకసారి రండి. రేయ్, రా. ఇంకోటి ఉండాలేడి. రేయ్, నువ్వు కూడా. విగ్గెక్కడా? ఇందాక నాకొక విగ్గు దొరికింది. బొచ్చు దొరికితే బంగారం దొరికినట్టు ఫీల్ అయిపోతున్నారంటే. నేను సీరియస్ గా ఉన్నప్పుడు ఎవరైనా జోకులేస్తే ఫైన్ వేస్తాను. ఈ గుంపులో ఎవరో విగ్గు పెట్టుకొని తిరుగుతున్నారు. ఆ విగ్గెవరిదో కనిపెట్టే లోపు నా మీద ఏదో పడి నేను స్పృహ తప్పి పడిపోయాను. అబ్బే, అలాంటిది లేదు, మీరేదో కలగనంటారు. జరిగిందంతా మర్చిపోవడానికి నేనేమన్నా గజనీలో సూర్యానా? ఆ విగ్గెవరిదో ఇప్పుడే తేలుస్తాను. మీరందరూ లైన్ లో నిలబడండి.
అలా పీకాలంటే నిజంగానే విగ్గు పెట్టుకోవాలి. ఆ, నీది ఒరిజినల్ జుట్టే. ఆ. 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 నీది ఒరిజినల్ జుట్టే. ఆ. ఐ. ఆ. అంతా కళ అనుకుని మర్చిపో అన్నా. మర్చిపోన్రా, నిజమేంటో బయటికి తెచ్చే వరకు మర్చిపోను. నాకెందుకో కుమార్ పేరుతో తిరుగుతున్న వాడే కుమారి అని డౌట్ రా. వెళ్ళి చూద్దాం పద. పదన్న. ఆ కుమారి లొకేషన్ రూమ్ ఇదే కదా. ఇదే అన్నా. ఇప్పుడు వాడు కుమారో కుమారియో తేల్చేస్తాను. నువ్విక్కడే కాపలాగా ఉండు. ఎవరైనా వస్తే చెప్పు. ఎవరూ రాకపోతే నోరు మూసుకొని కూర్చో. సడన్ గా మాయమైపోయేంటి? వీడి కోసం వెతకడం కన్నా వెళ్ళి నిద్రపోవడం బెటర్. నన్ను అక్కడ కాపలాగా ఉంచి నువ్వు ఇక్కడ కప్పలా నిద్రపోతావా? అన్నా 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 ఎవరో వచ్చి నన్ను కొడుతుంటే ఆపకుండా ఏం చేస్తున్నావురా? అయితే వాళ్ళు నిన్ను కుమ్మేసి ఇక్కడ పాడేశారన్నమాట. ఈ విషయం కన్ఫర్మ్ చేస్తే ఆ కోపంతో నన్ను కుమ్ముతాడు. కన్ఫ్యూజ్ చేసి తప్పించేసుకోవాలి. అదంతా నీ కళ అన్నా. కళ? మరి నొప్పులేంట్రా? కల్లో కొట్టారు కదన్నా. అది కళ కదరా. అబ్బా! రేయ్, నన్ను కొడతావేంట్రా? నొప్పెట్టిందా లేదా? పెట్టింది. కల్లో కొట్టినా బయట కొట్టినా నొప్పెడుతుంది. ఇది కళ ఫిలాసఫీ అన్నమాట. నీ ఫిలాసఫీ కన్విన్సింగ్ గానే ఉందిరా. అబ్బా! అమ్మా! ఆ లోకేష్ గారు ఇంత కవర్ చేసుకుంటున్నాడంటే మనం వెతుకుతున్న అమ్మాయి ఖచ్చితంగా వాడే అయి ఉంటావా? అమ్మా! చిక్కా 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 చిక్ బమ్ ఇది పగలు కొట్టింది ఎవరు? నేనేనండి. మీరు పనిచేయడానికి వచ్చారా, పగల కొట్టడానికి వచ్చారా? ఇది గాంధీ గారి ఇంట్లోని వాచ్. ఇందులో టైం చూసుకొని ఇండియాకి స్వాతంత్రం తెచ్చారు. ఇంకా లేడెందుకు? రేట్ చెప్పండి. మీ బ్యాలెన్స్ పేమెంట్ అంతా ఫైన్ కింద కట్ చేసేస్తున్నారు. కోటిలో ఫుట్పాత్ పైన దొరికే వాచ్ ని గాంధీ గారి వాచ్ చెప్పి డబ్బులు కొట్టేశాడు. వీడిని వదలకూడదు. ఈ వల్ల ఈ 4 రోజులు నరకం చూసాం. ఈ రాత్రికి వీడికి ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం.
కొత్త సినిమాకి వచ్చిన క్రౌడ్లా గుంపుగా ఈ టైంలో వచ్చారేంట్రా? నీకు కోపం వస్తుందా? ఈ టైంలో డిస్టర్బ్ చేస్తే కోపం రాక నీ మీద కోరికొస్తుందా? కళ్ళలోనైనా కోపాన్ని కంట్రోల్ చేసుకుని కూల్గా ఉండొచ్చు కదరా. ఓ ఇదంతా కళ. నాకేంటో నిజానికి కలకి ఈ మధ్య కన్ఫ్యూజన్ గా ఉంది. గాడ్ ప్రామిస్ ఇది కలే కదా? నీ మీద ఒట్టు, ఇది కాలే. నా మీద ఒట్టేసావంటే ఇదంతా కలే. సరే ఈ కళ్ళు నువ్వు మాకు నిజం చెప్పు. ఏం కావాలో అడుక్కోండి. అదేరా పగిలిపోయిన వస్తువుల్ని చాలా కాస్ట్లీ అని ఫైన్ వేసావు కదా, అవన్నీ ఎక్కడ కొన్నారేంటి? ఓ అదా, కోఠీలో సెకండ్ హ్యాండ్ షాప్ లో చీప్ గా వస్తే డిస్కౌంట్ లో కొనేశాను. అవి పగిలిపోయినప్పుడల్లా మిమ్మల్ని భయపెట్టి బకరాల్ని చేసి ఫైన్ వేశాను. మీ టోటల్ పేమెంట్ కట్ చేశాను. అయితే నిన్ను కుమ్మేస్తా. 1 మినిట్ కుమ్ముకోండి. మీ బాసును కొడుతుంటే నువ్వు చూస్తూ ఉంటావు. అమ్మా ఏంటన్నా నన్ను కొడుతుంటే హ్యాపీగా నవ్వుతున్నా? ఇదంతా కలే కదరా? కాదన్నా ఇది నిజం. నేను నమ్మను గాక నమ్మను, ఇదంతా కలే. మమ్మల్ని మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టావు కదా, ఆ డబ్బులు మాకు ఇచ్చేసారా. నీ మీద జాలితో కలే కదా అని ఇచ్చేద్దాం అనుకున్నాను. పని ఇంకా పూర్తి కాలేదు కదా. కళ్ళకి లాజిక్ ఏంట్రా, ఇచ్చేసా. ఓ సారీ, మర్చిపోయాను. కలకి లాజిక్ ఉండదు కదా. 1 మినిట్. అన్నా వద్దన్నా, ఇవ్వద్దన్నా, ఇది కల కాదు నిజం. ఆవేశపడకురా అత్తిలి, రేపు పొద్దున నువ్వే చెప్తావు ఇదంతా కళ అని. అయ్యో అన్నా. ఒరే మోహన్, నీకు ట్విస్ట్ రివీల్ చేయనా? ఆ, ఇది కళ అని మీ ఇద్దరు సీక్రెట్ ఓపెన్ చేసేశారు. మీ సంగతి రేపు చెప్తాను. ఓరే, నీ కళకి నిజానికి తేడా తెలియడం లేదు కదా. అవును, ఈ దెబ్బతో తెలుస్తుంది చూడు. ఇంకా అర్థం కావడం లేదా?